వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్టు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 1 ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా యాడ్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. సో ఇక్కడ మనం చూస్తే యూనిట్ 1 నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్, స్కోప్, లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీనింగ్ వచ్చేసి ఇట్ రిఫర్స్ టు ద సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, సమ్మరైజింగ్, రిపోర్టింగ్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. కంపెనీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసిన వాటిని సమ్మరైజింగ్ చేయడం అండ్ రిపోర్టింగ్ చేయడం. దిస్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీనింగ్. ఓకే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం, సమ్మరైజ్ చేయడం అండ్ రిపోర్ట్ చేయడం, ఇది మీనింగ్. సో ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ మాట్లాడుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ మోడర్న్ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ అన్న ఇదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంది? కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం. సో ఈ రకంగా మనము ప్రతిదీ కూడా రికార్డ్ చేయడం వల్ల సో కంపెనీల ప్రాఫిట్ ఎంత జనరేట్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి ట్రాక్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇట్ ప్రొవైడ్స్ ఏ క్లియర్ సమ్మరీ ఆఫ్ యువర్. సో ఎవ్రీథింగ్ మనం రికార్డ్ చేయడం వల్ల మనకు ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇంటూ ద ఆర్గనైజేషన్కి ఏదైతే ఎక్స్పెన్సెస్ మనం పెడుతున్నాం. సో దీనివల్ల లెట్టింగ్ యూ నో ఎగ్జాక్ట్లీ ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ ప్రాఫిటబుల్ ఆర్ లూజింగ్ మనీ. సో సిస్టమేటిక్గా ప్రతిదీ రికార్డ్ చేయడం వల్ల ప్రాఫిట్ అండ్ లాస్ అనేది తెలుస్తుంది. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ టు రికార్డ్, సమ్మరైజ్ అండ్ రిపోర్టింగ్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సెకండ్ వన్, మనము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సో మన యొక్క ఒక్కరితో కాదు, ఇన్వెస్టర్స్, లెండర్స్ మనకు అవసరం. ఇన్వెస్టర్స్ మన కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లెండర్స్ అంటే సో మనము అప్పు తెచ్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే కూడా మనము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు మనకి చూస్తారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ కంపెనీలో మంచిగా ఉన్నాయో మనవి నచ్చితేనే మన దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దానికోసం మనం ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు సో ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకోవాలి. సో అట్రాక్టింగ్ ఇన్వెస్టర్స్ అండ్ లెండర్స్, బ్యాంక్స్ అండ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ రిక్వైర్ స్టాండర్డైజ్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలి. వాళ్ళు అప్పు ఇవ్వాలంటే టు అసెస్ ద హెల్త్ ఆఫ్ యువర్ బిజినెస్. మన బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ తెలుసుకొని బిఫోర్ దే ఆఫర్ లోన్స్. సో వాళ్ళు లోన్స్ మనకు ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి లీగల్ కంప్లైంట్స్. అంటే అర్థమైందంటే మస్ట్ ఫాలో ద రూల్స్. లీగల్గా మనం ప్రతి రూల్ అనేది పాటించాల్సి ఉంటుంది. సో అంటే ఫిల్లింగ్ ట్యాక్సెస్ మనం ఫిల్ చేయాలంటే మనం ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకొని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకొని అందులో వచ్చిన ప్రాఫిట్ని బట్టి మన ట్యాక్సెస్ అనేటివి ఇప్పుడు మనం ట్యాక్స్ అనేది కడతాం. సో కాబట్టి ఇది అనేది లీగల్ రూల్. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎవ్రీథింగ్ రికార్డ్ చేయడం. బిల్డింగ్ ట్రస్ట్. సో నువ్వు ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా నువ్వు చేస్తే పార్ట్నర్స్, సప్లయర్స్ అండ్ షేర్ హోల్డర్స్ యొక్క ట్రస్ట్ అనేది నువ్వు బిల్డ్ చేయగలుగుతావు. ఆటోమేటిక్గా నీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. గైడ్స్ స్ట్రాటజిక్ గ్రోత్. నువ్వు ఏదైతే స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకొని బిజినెస్కి ఎంటర్ అయినావో సో ఆ స్ట్రాటజీ అనేది ఇంప్రూవ్ కావాలన్నా నువ్వు ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకోవాలి. దానివల్ల వేర్ టు ఇన్వెస్ట్ అండ్ ఎక్కడ కాస్ట్ అనేది కట్ చేయాలనేది కూడా తెలుస్తుంది. ఇది మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ట్రాక్ ప్రాఫిట్ అండ్ లాసెస్, అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ అండ్ లెండర్స్, ఎన్ష్యూర్ లీగల్ కాంప్లైన్స్, బిల్డ్ ట్రస్ట్, గైడ్స్ స్ట్రాటజిక్ గ్రోత్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కోప్. స్కోప్ అంటే ఏంది? స్కోప్, ఫంక్షన్స్, మెరిట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఒకటే ఆన్సర్. స్కోప్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుంది అంటే రికార్డింగ్ చేస్తుంది అండ్ సమ్మరైజింగ్ చేస్తుంది. సో రిపోర్టింగ్ చేస్తుంది. కంపెనీస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఎవ్రీథింగ్ రికార్డ్ చేయడం, సో దాన్ని క్లాసిఫై చేయడం అండ్ సమ్మరైజ్ చేయడం అండ్ రిపోర్టింగ్. సో ఆ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయడం. సో ఇది చేస్తుంది. సో స్కోప్ అంటే ఆబ్వియస్లీ ఏముంటుంది, గవే ఉంటాయి. స్కోప్ అంటే అది చేసే పని ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫంక్షన్స్ అన్న ఒకటే, అది చేసే పని ఫంక్షన్స్ అంటే. స్కోప్ అంటే సో దానికి ఎంత లిమిట్ స్కోప్ అంటే సో దానికి ఏ లిమిట్లో అంటే ఎంతవరకు తాను చేసే పని.
ఓకే. మెరిట్స్, అడ్వాంటేజెస్ ఏంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే సేమ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనం మెయింటైన్ చేయడం వల్ల ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తాం, రికార్డింగ్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఇందులో స్కోప్ ఉంది, పని చేయొచ్చు అని అర్థం ఆ స్కోప్ అంటే. సో ఎంతవరకు నా స్కోప్ అనేది. క్లాసిఫికేషన్ అంటే ఏవైతే రికార్డ్ చేసినా వాటిని సో జనరల్ అంటాం. తర్వాత ఏం చేస్తాం మనం, లెడ్జర్కి ట్రాన్స్ఫర్ ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ క్లాసిఫికేషన్, అంటే కేటగరైజింగ్ ఐటమ్స్ ఇంటూ లెడ్జర్స్. నెక్స్ట్ వన్ సమ్మరైజేషన్ మీన్స్ సో ఏవైతే లెడ్జర్లోకి వెళ్తున్నాయో అక్కడ నుంచి మనకి ఏం వెళ్తున్నాయి, సో ఆ లెడ్జర్స్ యొక్క బ్యాలెన్స్ని బేస్ చేసుకొని పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ సమ్మరైజేషన్. ఫోర్త్ వన్, సో ఇది ఇక్కడ పని ఉంటుంది ఈ థింగ్స్లో, ఫంక్షన్స్, స్కోప్, మెరిట్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఫైనాన్షియల్ పొజిషన్ అనాలిసిస్, ఏవైతే మనం పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ థర్డ్ స్టెప్ని ఇక్కడ ఫిల్ చేసేస్తాం కదా, సో దాన్ని బట్టి మనం మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లుంది, నేను బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినా కదా, అసలు పిఎన్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేసినా కదా, నాకు పిఎన్ఎల్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఏంది, నా ఫైనాన్షియల్ పొజిషన్ ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏదైతే మనం ఫైనాన్షియల్ పొజిషన్ అనాలైజ్ చేసినామో సో వాటి యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కంపల్సరీ మనము రిపోర్ట్ అంటే మనము సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిపోర్ట్ ఒకటి ఫ్రేమ్ చేసి. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే మనకి ఎవరైతే షేర్ హోల్డర్స్ అంటే మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు నా కంపెనీ పరిస్థితి ఇది అని వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేయాలి. బ్యాంక్స్కు, గవర్నమెంట్ ట్యాక్స్ అథారిటీస్ ట్యాక్స్ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే మన కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళకు మనము ప్రొవైడింగ్ మేనేజ్మెంట్, సో మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయాల్సింది నెసెసరీ ఫైనాన్షియల్ యొక్క అవుట్కమ్స్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఫర్ హై లెవెల్ డెసిషన్ మేకింగ్ వాళ్ళకు, సో ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉంటారో సో వాళ్ళకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులేటరీ కాంప్లైన్స్ అంటే ఏదైతే మనము రికార్డ్ చేస్తున్నామో యాజ్ పర్ గ్యాప్ అంటే జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, లీగల్ స్టాండర్డ్స్, సో ఇవి మనము పాటించి మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఆడిటింగ్ సపోర్ట్, సో మనం ఎవ్రీథింగ్ అనేది సిస్టమేటిక్గా రికార్డ్ చేయడం వల్ల సో ఆడిటింగ్ వాళ్ళది కూడా ప్రాసెస్ అనేది సింప్లిఫైగా అయిపోతుంది. సో మెయింటైనింగ్ అక్యురేట్ అండ్ క్రోనలాజికల్ రికార్డ్స్ టు సింప్లిఫై ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటింగ్ ప్రాసెస్. సో ఇవి స్కోప్, ఫంక్షన్స్, మెరిట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనే ఇదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లిమిటేషన్ హిస్టారికల్ నేచర్, అంటే ఓన్లీ రికార్డ్స్ పాస్ట్ ట్రాన్సాక్షన్స్. మానిటరీ ఫోకస్, సెకండ్ డిసడ్వాంటేజ్. ఓకే, ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే, మనీకి రిలేటెడ్గా ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో సో అవి మాత్రమే రికార్డ్ చేస్తుంది, ఇది సెకండ్ లిమిటేషన్. థర్డ్ వన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పర్సనల్ జడ్జిమెంట్స్, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ జడ్జిమెంట్స్, ఇది థర్డ్ డిసడ్వాంటేజ్. అండ్ స్టాటిక్ నేచర్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ సేమ్, నాట్ డైనమిక్, ఓన్లీ స్టాటిక్ నేచర్, ఫిక్స్డ్ ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్. సమ్ టైమ్స్ ఎక్స్క్లూజన్ ఆఫ్ అన్రియలైజ్డ్ గెయిన్స్, అకౌంటింగ్ డస్ నాట్ రికగ్నైజ్ అన్రియలైజ్డ్ గెయిన్స్. సో అన్రియలైజ్డ్ గెయిన్స్ అనేది ఎక్స్క్లూజన్ చేసింది, సో ఇది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్. సో ఇవి మనకు లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీన్స్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. సో ఈ టూ కలిపి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీనింగ్ చూస్తే ఇట్ ఆర్ ద యూనివర్సల్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ దట్ బిజినెస్ follow to record financial transactions and prepare accurate, consistent financial statements. Okay, accounting principles nothing but rules and guidelines. సో బిజినెస్ అనేది మస్ట్ ఫాలో కావాల్సి ఉంటుంది టు రికార్డ్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఓకే, అండ్ ప్రిపేర్ అక్యురేట్ అండ్ కన్సిస్టెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఆ రూల్స్ అండ్ గైడ్లైన్స్ యూస్ చేస్తారు. ఓకే, ఇందులో మనకు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మీన్స్ రూల్స్, లాజిక్ రూల్స్ దట్ డిటెక్ట్ హౌ అండ్ వెన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. సో ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేయాల్సి ఉంటుంది అంటే ఎప్పుడు రికార్డ్ చేయాల్సి ఉంటుంది అనేది మనకి అకౌంట్ కాన్సెప్ట్స్ అనేటివి చెప్తాయి. సో ఫస్ట్ వచ్చేసి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ మీన్స్ బిజినెస్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఇక్కడ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే బిజినెస్ సపరేట్ అండ్ ఓనర్ సపరేట్, అంటే బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వచ్చేసి
సో మాత్రమే రికార్డ్ చేయాల్సి ఉంటుంది బిజినెస్లో. సో ఓనర్ పర్సనల్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో సో అవనేటివి సో రికార్డ్ చేయొద్దు బిజినెస్కి సంబంధించిన అకౌంట్లో. దట్ ఈస్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఓన్లీ ట్రాన్సాక్షన్స్ దట్ కెన్ బి మెజర్డ్ ఇన్ మానిటరీ టర్మ్స్ ఆర్ రికార్డెడ్. ఓన్లీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే సో దట్ కెన్ బి మెజర్డ్ ఇన్ మానిటరీ టర్మ్స్. సో ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అంటే బిజినెస్ విల్ కంటిన్యూ టు ఆపరేట్ ఇండెఫినెట్లీ. సో ఇక్కడ మనకు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ నథింగ్ బట్ బిజినెస్ అనేది కంటిన్యూగా సో వెళ్తానే ఉండాలి. సో అటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ అవుతాయి. ఏదైతే వైండింగ్ అప్ లిక్విడేషన్ జరుగుతుందో సో అటువంటి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేటివి ఎంటర్ చేయొద్దు. సో ఇది థర్డ్ కాన్సెప్ట్. అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. సో దిస్ కాన్సెప్ట్ రిక్వైర్స్ దట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ స్పెసిఫిక్ పీరియడ్స్. సో మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ టు అసెస్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ రెగ్యులర్లీ. సో అంటే అర్థమైందంటే కంపెనీ వచ్చేసి డెఫినెట్లీ మంత్లీ అండ్ క్వార్టర్లీ అండ్ యాన్యువల్ వచ్చేసి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అక్రూయల్ కాన్సెప్ట్. అక్రూయల్ కాన్సెప్ట్ మీన్స్ రికార్డ్స్ రెవెన్యూ వెన్ దే ఆర్ అర్న్డ్. సో ఎప్పుడైతే మనకు ఆ రెవెన్యూ అర్న్ అవుతుందో రెవెన్యూ అనేది మనకు వస్తుందో వాటిని మాత్రమే మనం రికార్డ్ చేయాల్సి ఉంది. దట్ ఈస్ అక్రూయల్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ మీన్స్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ అట్ దేర్ ఒరిజినల్ పర్చేస్ కాస్ట్. ఏదైతే కరెంట్ మార్కెట్ వాల్యూతో మనము రికార్డ్ చేయొద్దు ట్రాన్సాక్షన్స్ వచ్చేసి. సో ఒరిజినల్ పర్చేస్ కాస్ట్ ఏదైతే ఉంటుందో సో అవి వాటితో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈస్ డెబిట్ ఆస్పెక్ట్ అండ్ అనదర్ వన్ ఈస్ క్రెడిట్ ఆస్పెక్ట్. దట్ ఈస్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ కాన్సెప్ట్స్ మీన్స్ బోత్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ కావాలి. దట్ ఈస్ మ్యాచింగ్ కాన్సెప్ట్. రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్ మీన్స్ రెవెన్యూ మస్ట్ బి రికార్డెడ్ వెన్ ఇట్ ఈస్ అన్ సేమ్ లైక్ అక్రూయల్ కాన్సెప్ట్. మనం రెవెన్యూ రికార్డ్ చేయాలి ఎప్పుడైతే మనకు అది వస్తుందో సో అప్పుడు మాత్రమే మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇవి అకౌంటింగ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అకౌంటింగ్ కన్వెన్షన్స్. సో ఇందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం మీన్స్ it mandate that businesses recognize all probable losses immediately but only record gains when they are fully realized. అంటే అర్థం ఏంటంటే కన్జర్వ్. సో కన్జర్వ్ అంటే ఇక్కడ మనల్ని కన్జర్వ్ చేయనిక బిజినెస్ వాళ్ళు ఎటువంటి ఫ్రాడ్స్ యాక్టివిటీస్ చేయకుండా మనల్ని కన్జర్వ్ చేయడానికి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళని ప్రొటెక్షన్ చేయడానికి బిజినెస్ ఏం చేస్తుంది, బిజినెస్ వాళ్ళకి ఏం చెప్తుందంటే సో ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో సో ఫస్ట్ వన్ అకౌంటింగ్ కన్వెన్షన్స్లో కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం అంటే బిజినెస్ ఓన్లీ లాసెస్ మాత్రమే సో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. గెయిన్స్ రికార్డ్ చేయొద్దు. ఎప్పుడైతే అది నిజంగా గెయిన్ సో అనిపిస్తేనే రికార్డ్ చేయాల్సి ఉంటుందని చెప్తుంది. సో అంటే బిజినెస్ రికగ్నైజ్ ఆల్ ప్రాబుల్ లాసెస్ ఏవైతే ఉంటున్నాయో సో బిజినెస్ ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తుందో లాస్ అని ఇమ్మీడియట్గా ఎంటర్ చేయండి. కానీ గెయిన్స్ మాత్రం ఎప్పుడు రికార్డ్ చేయాలంటే వెన్ దే ఆర్ ఫుల్లీ రియలైజ్డ్ అంటే అది నిజంగా గెయిన్ అనుకున్నప్పుడు మాత్రమే అవి గెయిన్స్ అనేటివి ఎంటర్ చేయండి. ఎందుకంటే అట్లా చేసి మీరు సో ఎక్కువ ప్రాఫిట్స్ చూపించి దానివల్ల సో ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఉందని అందరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్జ్యూమర్స్ సో ఆ రకంగా లాసెస్ వస్తాయి. కాబట్టి ఇది ఒక రూల్ అనేది పెట్టింది అకౌంటింగ్ కన్వెన్షన్స్. అంటే ఇది బిజినెస్ వాళ్ళకు రికార్డ్ చేసేటప్పుడు ఏ రూల్స్ యూజ్ చేసి సో చేయాల్సి ఉంటుంది అనేది ఇది. సో ఫస్ట్ వన్ ఇది. ఇందులో మనకి ఏముంటాయంటే కీ రూల్స్ రెండు ఉంటాయి. యాంటిసిపేట్ లాసెస్, ఇగ్నోర్ అన్రియలైజ్డ్ గెయిన్స్ ఉంటాయి. అంటే ఏవైతే నువ్వు యాంటిసిపేట్ చేస్తావు ఎక్స్పెక్ట్ చేస్తావు లాసెస్ దట్ ఇట్ షుడ్ బి రికార్డెడ్ రైట్ వే ఈవెన్ ఇఫ్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఈస్ అన్సర్టెన్. దట్ ఈస్ కాల్డ్ కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. అన్రియలైజ్డ్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేయాలి. అంటే నీకు ప్రాఫిట్ ఏదైతే వస్తుందో అనిపిస్తుందో అవి రికార్డ్ చేయదు అంటిల్ దట్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఫుల్లీ కంప్లీట్ రియలైజ్డ్ అయ్యేంత వరకు. అది మన కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో ఏదైతే ఆర్గనైజేషన్ వచ్చేసి ప్రిపేర్ చేస్తుందో స్టేట్మెంట్స్ సో అవన్నీ కూడా కన్సిస్టెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ సో అకౌంటింగ్ పాలసీస్ మెథడ్స్ సో కన్సిస్టెంట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ థర్డ్ వన్ ఫుల్లీ డిస్క్లోజర్. అకౌంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చేసి అందులో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రాఫిట్ ఉంది లాస్ ఉంది సో ఎవ్రీథింగ్ ఫుల్లీ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది టు ద షేర్ హోల్డర్స్, కస్టమర్స్,
గవర్నమెంట్కి, సిటిజన్స్కి, అందరికీ. అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఆలోచించుకుంటారు, అప్పు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ, ఓన్లీ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి రిపోర్టెడ్, దట్ ఈస్ కాల్డ్ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అకౌంటింగ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇక్కడ అకౌంటింగ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి థర్డ్ టాపిక్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇట్స్ ఫంక్షన్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఓన్లీ రికార్డ్ చేయడం మాత్రమే కాదు, అకౌంటింగ్ అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అంటే దట్ కలెక్ట్ ఇది అనేది సిస్టమ్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే సో ట్రెడిషనల్గా మనం అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేయడం కాదు, ఒక టెక్నాలజీ యూజ్ చేసి అక్కడ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో కాబట్టి ఇక్కడ మనకి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో కలెక్ట్ ఉంది డేటా, ప్రాసెస్ చేస్తుంది డేటా అని కమ్యూనికేట్ చేస్తుంది టు ద స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే కస్టమర్స్, ఎంప్లాయీస్ అండ్ నెక్స్ట్ షేర్ హోల్డర్స్. సో వీళ్ళందరూ కూడా వస్తారు, వాళ్ళందరికీ ఏం చేస్తారు అంటే డేటా, ఫైనాన్షియల్ డేటా కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి అండ్ కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంది టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్, దట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మెయిన్ వచ్చేసి ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద స్టేక్ హోల్డర్స్ బై త్రో ప్రాసెస్, కలెక్ట్, ప్రాసెస్, కమ్యూనికేట్. ఈ సిస్టమ్ వచ్చేసి మెయిన్ రిలయబిలిటీ, అక్యురసీ అండ్ టైమ్ లైన్గా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదేం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది సో టెక్నాలజీ యూజ్ చేసి ట్రెడిషనల్గా కాకుండా చేస్తున్నారు, ఇది సింపుల్ చెప్పాలంటే, విచ్ ఈజ్ క్రూషియల్ ఫర్ డెసిషన్ మేకింగ్ అండ్ రెగ్యులేటరీ కాంప్లెన్స్. ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇందులో వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ ట్రాన్స్ఫార్మ్ రా డేటా ఇంటూ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా ట్రాన్స్ఫర్ ఇస్తుంది. ఇందులో మనం కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్పుట్స్. సో ఇన్పుట్స్, ప్రాసెస్, అవుట్పుట్, యూజర్స్. ఇన్పుట్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది, నాకు సేల్స్ ఏమున్నాయి, పర్చేజెస్ ఏమున్నాయి, సో పేమెంట్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేస్తుంది, దట్ ఈస్ ద ఇన్పుట్. సో నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏవైతే సేల్స్ ఉన్నాయో, ఏవైతే పర్చేసెస్ ఉన్నాయో, సో ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం అండ్ క్లాసిఫై చేయడం, అంటే ఆ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి లెడ్జర్గా ఫార్మాట్ చేయడం అండ్ సమ్మరైజింగ్ అంటే ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ రకంగా మొత్తం కూడా టెక్నాలజీ యూజ్ చేసి చేస్తుంది ఈ ప్రాసెస్. ఫస్ట్ డేటా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఐడెంటిఫై చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్. వాటిని రికార్డ్ చేయడం అంటే జనరల్, లెడ్జరు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం సింపుల్గా. అండ్ అవుట్పుట్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకు వస్తాయి, దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. యూజర్స్ అంటే అవి ఎవరు యూజ్ చేసుకుంటారు, ఈ బ్యాలెన్స్ షీటు, ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎవరికి అవసరం, సో ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి, ఆ కంపెనీలో సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, అంటే ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్, ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్కి అవసరం. ఇది మనకు ఫార్మాట్. నెక్స్ట్ ఇది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే ఇది ఇంపార్టెంట్. ఒక స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అంటే ఒక స్ట్రాటజీ ఏదైనా ఆర్గనైజేషన్ ఫ్రేమ్ చేయాలంటే దానికి సంబంధించిన డెసిషన్ బెస్ట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవాలంటే బై యూజింగ్ దిస్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే నా యొక్క ప్రాఫిట్స్ ఏంది, నాది ఉన్నటువంటి క్యాష్ ఫ్లో అంటే సో క్యాష్ ఫ్లో ఎంత ఉంది, సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ప్రిపేర్ చేస్తుంది కదా. సో అవన్నీ చెక్ చేసుకొని నెక్స్ట్ అక్యూరసీ ఉంటుంది, ఎందుకంటే టెక్నాలజీ సిస్టమ్ యూజ్ చేసి సో చేస్తారు కాబట్టి. సో కొంచెం ట్రెడిషనల్గా కంపారిజన్ చేస్తే ఇందులో 100% ఎర్రర్స్ ఏవి కూడా ఉండవు, దట్ ఈస్ ద డేటా సెక్యూరిటీ, ఫ్రాడ్స్ ప్రివెన్షన్, రెగ్యులేటరీ కాంప్లైన్స్, అంటే మస్ట్ ఫాలో ద ఏవైతే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఏవైతే రూల్స్ సెట్ చేసిందో ఆ రకంగా ప్రజెంట్ చేస్తుంది మనకు. కాబట్టి ఇది స్టేక్ హోల్డర్ ట్రాన్స్పరెన్సీ అని, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మొత్తం స్టేక్ హోల్డర్కి ట్రాన్స్పరెంట్గా ఫుల్లీ డిస్క్లోజ్ చేస్తుంది. ఇది కూడా అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, యూజెస్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే మెయిన్ ఫైనాన్షియల్ డేటా ప్రొవైడ్ చేస్తుంది టు మేనేజ్ ఏ బిజినెస్, ఎవాల్యుయేట్స్ ఇట్స్ ఎకనామిక్ హెల్త్. సో ఇందులో మనకు ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి అవసరం అంటే ఇంటర్నల్ యూజెస్లో మేనేజ్మెంట్కి అవసరం. ఏదైనా పర్టికులర్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేట్ ద కంపెనీ పర్ఫార్మెన్స్, ఏదైనా ప్లానింగ్ చేయాలన్నా, బడ్జెటింగ్ చేయాలన్నా, పర్ఫార్మెన్స్ ఏదైనా ఎవాల్యుయేషన్ చేయాలన్నా, అసెట్స్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలన్నా మనకు పక్కా వీ నీడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద కంపెనీ. సో ఇది అవసరం మనకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ యూజెస్లో మనకు స్టేక్ హోల్డర్స్ అంటే అందరు కూడా, ఇంటర్నల్ అంటే మేనేజ్మెంట్, ఎక్స్టర్నల్ అంటే అందరు ఎవరంటే ఎక్స్టర్నల్ అంటే మనకు ఆబ్వియస్లీ ఎవరు వస్తారంటే ఇన్వెస్టర్సు, సో గవర్నమెంటు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళకు కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవసరం. సో కంపెనీకి ఎవరైతే అప్పు ఇస్తున్నారో సో వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవసరం, దట్ ఈస్ కాల్డ్ లెండింగ్ అండ్ క్రెడిట్. కాంప్లైన్స్ అండ్ ట్యాక్సెస్ అంటే గవర్నమెంట్కి కూడా సో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళకు అవసరం, ఎందుకంటే సో ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ అండ్ పార్ట్నర్ రిలేషన్స్కి కూడా అవసరం. సో ఇవి ఎక్స్టర్నల్ యూజెస్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఇన్ డీటెయిల్ ద పాసిబుల్
యూజర్స్ ఆఫ్ మనకు ఫోర్త్ క్వశ్చన్ యూజెస్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఎవరికి అవసరం యూజెస్ అంటే ఎవరికి అవసరము అనేది ఇది యూజర్స్ అంటే పీపుల్స్ ఎవరు ఉంటారు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్లో. అండ్ అకౌంటింగ్ సైకిల్ ప్రాసెస్. యూజర్స్ ఎవరు ఉంటారు అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఇంటర్నల్ అంటే ఆబ్వియస్లీ ఎంప్లాయీస్, ఓనర్స్, మేనేజర్స్. ఎక్స్టర్నల్ అంటే క్రియేటర్స్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్, సిటిజన్స్. ఓనర్స్కి ఎందుకు అవసరం అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే సో టు ఎవాల్యుయేట్ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ, దట్ ఈస్ ద ఈ నీడ్ information of the total what happened in the organization, that is the next managers కూడా అవసరం రిగార్డింగ్ బడ్జెట్స్, ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ అని ఎవాల్యుయేట్ బిజినెస్ పర్ఫార్మెన్స్ చేయాలంటే నీడ్ ఇన్ఫర్మేషన్. ఎంప్లాయీస్ కూడా అవసరం అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా అవసరం ఫర్ శాలరీస్, బోనస్, జాబ్ సెక్యూరిటీ ఉంటుందా. సో ఇది ఎక్స్టర్నల్ అంటే క్రియేటర్స్ అంటే అప్పిచ్చేతోళ్ళు. సో వాళ్ళు బిజినెస్ అనేది మన అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా వాళ్ళు ఇచ్చేస్తారా. సో బిజినెస్ ఎంటర్ప్రైజెస్ మనం రైజ్ సమ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ త్రో క్రెడిటర్స్ ద్వారా. అంటే క్రెడిటర్ కంపల్సరీ ఆస్క్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అవర్ కంపెనీ. ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్ కూడా ఊకే ఇన్వెస్ట్ చేస్తారా, ఎలా చేస్తారు, ఎవాల్యుయేట్ చేస్తారు. మనం పక్కా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్, లీగల్ కాంప్లైంట్స్, సో ఇది అడిగితే వీటికి పంపించాల్సిందే అని సిటిజన్స్ కూడా సో ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఇది అంటే అకౌంటింగ్. ఇక్కడ మనం చూస్తే క్వశ్చన్ యూజర్స్ అన్న, నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఆర్ ద పార్టీస్, ఎవరుంటారు అకౌంటింగ్లో అన్న వీళ్ళే. సో అకౌంటింగ్ సైకిల్ ప్రాసెస్ అంటే అసలు ఫైనాన్షియల్ అకౌంట్లో ఎక్కడి నుంచి ఏది స్టార్ట్ అవుతుంది అనేది ఇది. సో ఇక్కడ మనం చూస్తే బిజినెస్ ఫాలో టు ఫస్ట్ రికార్డ్ చేయాలా, ప్రాసెస్ చేయాలా, రిపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. అకౌంటింగ్ మనకు సైకిల్ ప్రాసెస్. అకౌంటింగ్ సైకిల్ అన్న, అకౌంటింగ్ ప్రాసెస్ అన్న ఒకటి. ఫస్ట్ ఏం చేస్తాం మనం అకౌంట్స్లో నా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేయడం అంటే అర్థమైంది. సో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అది రాసి పెట్టింటుంది. తర్వాత ఏం చేస్తాం మనం జనరల్ ఎంట్రీస్ ఎంటర్ చేస్తాం. అంటే ఫస్ట్ మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావాలి. మీరు జనరల్ ఎంట్రీస్ ఎంటర్ చేయాలంటే కూడా ఫస్ట్ వీ నీడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, సెకండ్ వన్ జనరల్ ఎంట్రీ చేస్తాం, థర్డ్ వన్ లెడ్జర్లు ఎంటర్ చేస్తాం, ఫోర్త్ వన్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం, ఫిఫ్త్ వన్ అందులో నుంచి ట్రేడింగ్ P&L కొన్ని ప్రిపేర్ చేస్తాం, లాస్ట్ సిక్స్త్ వన్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో ఇది ఇదే మీరు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఎవ్రీ బిజినెస్. సో పర్చేసింగ్ రా మెటీరియల్స్, సెల్లింగ్ గూడ్స్, పేయింగ్ శాలరీస్ ఫస్ట్ మన యొక్క సో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ట్రాన్సాక్షన్స్. సెకండ్ వన్ జనరల్ అంటే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం ఇన్ సిస్టమాటిక్ ఆర్డర్లో. సో లెడ్జర్ అంటే సిమిలర్ ఐటమ్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ వన్ అకౌంట్. సో సేమ్ ఇది. సో లెడ్జర్గా ఫామ్ చేద్దాం. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం. ఏవైతే లెడ్జర్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అంత బేసిస్ ఆఫ్ ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్తో మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే. ఇందులో మనం ట్రయల్ బ్యాలెన్స్ అంటే టోటల్ డెబిట్స్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ ట్రయల్ బ్యాలెన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏవైతే ఈ ట్రయల్ బ్యాలెన్స్ యూజ్ చేసి ఏం చేస్తాం మనం ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. అది ఫిఫ్త్ స్టెప్. అండ్ సిక్స్త్ స్టెప్ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్. ఓకే. ఇది మనకు అకౌంటింగ్ సైకిల్ ప్రాసెస్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.